నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం రిట్వీట్ చేసిన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ సుప్రీం కోర్టు నియమించిన సిఈసి హెచ్సియు భూములపై కుంభకోణం హెచ్సియు భూములపై 10,000 కోట్ల కుంభకోణం చెరువును ఎవడు తాకట్టు పెట్టాడు అని ప్రశ్నించిన కేటీఆర్ కక్ష సాధింపుతో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసులు నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లతో సోనియా రాహుల్ పేర్లపై నిరసన ప్రశ్నించిన బీఆర్ఎస్ శ్రేణులపై రెచ్చిపోయిన ఖాకీలు లాఠీ చార్జిని నిరసిస్తూ వేముల రాస్తారోక హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసనలు ప్రధాని మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇక డీటెయిల్స్ చూద్దాం రీట్వీట్ చేసిన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యం లాగా పనిచేస్తున్న కొంతమందిని ఎవరిని వదిలి ప్రసక్తే లేదు మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాము అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ రేవంత్ రెడ్డి హెచ్సియు భూములపై చేసిన కుంభకోణంపై మోడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని హెచ్సియు భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నాడని మోడీ హర్యానాలో మాట్లాడాడు అని ఆగ్రహించారు ఈ కుంభకోణంపై మా పార్టీ తరపున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశామన్నారు కేటీఆర్ మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు లేదంటే మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారని చురకలు అంటించారు కేటీఆర్ మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది ఏప్రిల్ 24లో మాట్లాడిండు 25 దాకా ఏం కార్యవాయి లేదు ఏం విచారణ లేదు దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25 మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు జంగల్ నాశనం చేస్తున్నారు మొత్తం ఆగమాగం చేస్తున్నారు బుల్డోజర్లను పంపినరు అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా सेंट्रल एम्पावर्ड कमिटी इंटरिम रिपोर्ट लो स्पष्टंगा చెప్తున్నది मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूं सेंट्रल एम्पावर्ड कमिटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायलेशंस एंड पोटेंशियल फाइनेंशियल impropriety an independent investigation by any specialized agency may be ordered this is the report this is the recommendation of interim recommendation of the committee now I am demanding BJP I am demanding Prime Minister Modi अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में इसका अगर सच बाहर लाना है इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है या ये आपका अगर एजेंडा है आपका अगर इच्छा है मैं पूछना चाहता हूँ आपसे हमारे पार्टी की तरफ से सेंट्रल एम्पावर्ड कमिटी कहने के बाद साफ साफ कि यहाँ पे फाइनेंशियल इम्प्रॉपर्टी है वायोलेशंस हुए हैं आप क्यों खामोश हो भारत सरकार क्यों नहीं आगे आती है भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है हमने तो चिट्ठी लिख दी पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को एसएफआईओ को सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को साथ ही साथ हमने सीवीसी को सेंट्रल विजिलेंस कमिश्नर सीबीआई हर किसी को हमने पूरा डिटेल के साथ पूरा आधार के साथ हमने चिट्ठी लिखा अगर वो बस नहीं है आपके लिए अगर वो काफ़ी नहीं है आपके लिए तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर्ड कमेटी का रिपोर्ट भी आपके लिए काफ़ी नहीं है अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस बारे में कोई कार्रवाई
नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं, हमें तो और तेलंगाना जनता को ये मानना पड़ेगा कि आप बातों वाले पार्टी है, काम तो कुछ करते नहीं हो। రేవంత్ చేసిన 10,000 కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హెచ్సియు భూములపై 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్సియు భూములపై ఆర్థికపరమైన అవకతవకలు ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచకం పర్వపై స్పెషలైజ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ 10,000 కుంభకోణం బయటకు రావాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మేము చరవర్తులం, మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. ఈ దేశంలో ఉండే 4 స్తంభాల్లో, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన 4 స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నది, అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది. తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గకోడై కూస్తున్నది. స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలని, 100 రూపాయలని, హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే హఫ్తా వసూలి టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది. బిల్డర్ని ఎవరన్నా మీరు పక్క తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు, 25 దాకా ఏం కార్వాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25, మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని, అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన మాట, దీస్ యాక్షన్స్ కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ, immediate judicial intervention and corrective steps to review and corrective steps so that issue of ownership of the subject land is decided. అట్లాగే ఇంకా చాలా చెప్పారు, ఇంకా ఎకలాజికల్ రిచ్నెస్ గురించి, ఎట్లా వీళ్ళు తుంగలో దొక్కారు ఎన్ని చెట్లను, అట్లాగే మరి సిఈసి ఎక్స్పర్ట్ కమిటీ మరి ఆఫీసర్లను కూడా ఎట్లా అభిశంసించింది, ఇవన్నీ కూడా ఇంత వివరంగా ఈ రిపోర్ట్లో ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరేదేమంటే, మీ ద్వారా భారత ప్రభుత్వాన్ని కూడా కోరేదేమంటే, మీరు డైలాగులు కొడితే సరిపోదు. మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కూడా ఆందోళన చేసింది, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. మరి మీరెందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత ఆరాటపడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆడ జింకలే లేవు గుంటనక్కలు ఉన్నాయన్నారు. ఇవాళ గుంటనక్క ఎవరో సుప్రీంకోర్టు చెప్పింది. నిన్నటిదాకా ప్రచారం చేశారు, ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పి కేసులు కూడా పెట్టారు. ఆఖరికి ఇంత మూర్ఖపు ప్రభుత్వం అంటే రీట్వీట్ చేస్తే కూడా కేసు పెట్టారు ఏఐ జనరేటెడ్ వీడియోలని. అరే నేను అడుగుతా ఉన్నా, మరి నిన్న భీమ్గల్లో బుధవారం నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చెక్కులతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులు వారికి వంతు పాడుతూ బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలు జలిపించారు. మంత్రి జూపల్లి కలెక్టర్ సమక్షంలోని మాజీ ప్రజాప్రతినిధులు లాటర్గా చేసుకుని చీతగొట్టారు. ఒక్కొక్కరిని 10 మంది వరకు చుట్టుముట్టి చితగొట్టారు. కాంగ్రెస్ కాకిల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రాస్తారోకోను దిగారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కళ్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి కోరారు.
ఆయన కూడా అరే ఏంది సార్ ఇది అన్యాయం అక్రమ కేసులతో గాంధీ కుటుంబాన్ని లొంగదీసుకోవాలని ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నాడని, కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీల పేర్లు నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో చేర్చారు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత హనుమంతరావు ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సత్యమేవ జయతే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పత్రికలకు డబ్బులు ఇస్తే అది మనీ లాండర్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అక్రమ కేసులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఫతేనగర్లో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ సెల్లార్లో మంగళవారం 6 రోజుల వయసున్న వీధి కుక్కలు చనిపోయి కనిపించాయి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి అపార్ట్మెంట్ యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అందులోని దృశ్యాలను చూసి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆశీష్ అనే వ్యాపారి ఆ కుక్క పిల్లలను దారుణంగా చంపేయడం అందులో రికార్డ్ అయ్యింది. ఆ కుక్క పిల్లలను ఆ దుర్మార్గుడు నేలకేసి కొట్టి గోడకు విసిరి చంపేశాడు. అంతేకాదు కొన ఊపిరితో ఉన్న వాటి తలలను తన కాలితో తొక్కి ప్రాణాలు తీశాడు. దీనిపై యాజమాన్యం ప్రశ్నించగా ఆ కుక్క పిల్లలను తన పెంపుడు కుక్క వద్దకు వచ్చాయని, అందుకే చంపేసినట్లుగా నిరక్షరంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతడిపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి మాట్లాడుతూ వీధులపై ఇలాంటి క్రూరమైన చర్యలు చేపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్ష విధించాలని అన్నారు. నువ్వు నార్మల్ లివింగ్ ఏనా లే నువ్వు ఎక్కడి నుంచి అన్నా వచ్చినావా? నువ్వు సైకోవా కాదు కదా? నువ్వు ఒక్క రీజన్ చెప్పు. నువ్వు అట్లా దాన్ని ఇట్లా తలలో కొట్టినావు. నేను వీడియోలో ఎంత క్లియర్ గా నేనే పెట్టిన గ్రూప్ లో లెగ్స్ తో ఇలా స్మాష్ చేసి నువ్వు ఎందుకు అది కూడా ఇంకా చూస్తున్నావు. సైకో బ్రాంచ్ అవుట్. నువ్వు చూసి చచ్చిపోలేదా అని తీసి నువ్వు అరే ఎట్లా చేసినావు? ఒక్క మాట చెప్పరా నాకు प्लीज. उत्तर रीजन जब रहा मैं तू और एग्रेसिव हो रहा तो एक बार तू मैं नीचे सेलर में जाएंगे. तू और मैं अकेला रिकॉर्ड में तो कहता है दिखा मेरे पास आके. तू और मैं अकेला नीचे जाएंगे. कोई भी नहीं आता. तू मैं जाएंगे. चल दिखा तेरे पास कितना कार्ड में दम है दिखा मेरे पास. मैं भी देखता हूँ. मैं
కాదన్నా నేను ఎవరు కొట్టాను నాకు రీజన్ చెప్పు నువ్వు ఎందుకంటే చేసినావు చేసే ఉంటాడు బయట ఇంతమంది సెక్యూరిటీస్ ఉన్నారు ఒక్క కాల్ చేసి ఉన్నారు అరే భయ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు తీసుకుని వెళ్ళిపో ఎవరు చెప్పినావు చెప్పను అన్నా నువ్వు కంప్లైంట్ చేసింది స్ట్రీట్ డాగ్స్ పైన అండర్ గ్రౌండ్ చిన్న బేబీస్ పైన अंडर ग्राउंड में नॉट बिफोर हार्मिंग देम बिफोर हार्मिंग देम एज द वॉचमैन कुत्ते के बच्चे को कैसा फिरकाया देखो हाँ किलर के पास उठा के फेंका बच्चे ब्लॉक है కదా जी ब्लॉक है కదా జే బ్లాక్ కాదన్న ఏ చూడగో ఫేస్ हां वीडियो क्लैरिटी दिख रहा क्या फिर वो बच्चे को उठा के छोटे बच्चे को अरे फिर उठा के फेंक रहा पप्पी को स्ट्रे डॉग का पप्पी को वहाँ से उसको पैर से दबाता अभी वो बच्चे को अरे बच्चा मर गया वो ఇంకా చనిపోలే కాలు పెడుతున్నాడు కాలు పెట్టి తొక్కుతున్నాడు అక్కడ చూడు ఇప్పుడు ఆ పిల్ల మన కుక్క వాసన చూస్తున్నారు నాకుతున్నారు ఏం పని అసలు అక్కడ డాగ్ కి బెల్ట్ కట్టుకుంటే ఏం పని అసలు కింద ఇంకొక వీడియో చూపిస్తాను నేను పైన చూసిన తొక్కుతుండు वो मरा नहीं जी जिंदा है देख रहा है वो सही को గ్రూప్లో పెట్టినా पैर से दबा रहा है उसका जान गए तक दबा रहा है बच्चे को पप्पी को इधर एक बच्चे को मार दिया उधर अंदर जाके 4 बच्चों को मार दिया अभी अंदर जा रहा है उधर जाके 4 बच्चों को मारा है पूरे 5 बच्चों को मार दिया నేషనల్ హెరాల్డ్ స్కామ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్లో చేర్చడంపై దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసులు ఎదుట నిరసనలు తెలిపాయి కాంగ్రెస్ నాయకత్వం పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏ మోడీ బ్రిటిష్ వాళ్లకే భయపడని పార్టీరా మాది, మోడీ అమిత్ షాలు దరిద్రులు, కేడీలు దొంగలు, మోడీ స్వతంత్ర సమగ్రంలో మీ పాత్ర ఏంటిరా, 2029లో మోడీని తన్ని జైల్లో వేస్తాం, ఆర్ఎస్ఎస్ మోడీ లాంటి దరిద్రులు గొట్టు నాయుడుకుడికి ఈ దేశానికి ఇచ్చింది, మోడీ మేము ఈ దేశానికి స్వస్థం తెచ్చినాంరా అని అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నావు అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రుడు. ఈ రోజు ఎక్కడ రామి స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ, ఇలా 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఇలా ఈడీని ఎనిమీ ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టారండి,
తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లా బషీర్బాద్ మండల పరిధిలోని కంబలపల్లి గ్రామంలో బీరప్ప జాతర సందర్భంగా గ్రామ ప్రజలు భారీ ఎత్తున బోనాల ఆటపాటలతో ఊరేగింపులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజలు, గొల్ల సంఘాలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రిట్వీట్ చేసిన కేసులు పెడుతున్న పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్. సుప్రీంకోర్టు నియమించిన సిఈసి హెచ్సియు భూములపై కుంభకోణం. హెచ్సియు భూములపై 10,000 కోట్ల కుంభకోణం. చెరువును ఎవడు తాకట్టు పెట్టాడు అని ప్రశ్నించిన కేటీఆర్. కక్ష సాధింపుతో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసులు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లతో సోనియా, రాహుల్ పేర్లపై నిరసన. ప్రశ్నించిన బీఆర్ఎస్ శ్రేణులపై రెచ్చిపోయిన ఖాకీలు. లాఠీ చార్జిని నిరసిస్తూ వేముల రాస్తారోక. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసనలు. ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.